మేము పొడిమి అగ్రిమార్ట్ నుంచి రెండో పంటలో ఉన్నాం. ఆల్రెడీ ఫస్ట్ పంట కొట్టేసి రెండో పంట వదిలి దాదాపు 2 నెలల టైం అయింది. ఆకు మంచిగా వస్తుంది, స్టెమ్ వస్తుంది. కాకపోతే అరటి ఫస్ట్ క్రాప్ లో మనం ఇచ్చిన పొటాష్ అంతా తీసుకోవడం వల్ల రెండో పంటలో ఆల్రెడీ పొటాష్ లోపం వచ్చింది. సార్ ఒకసారి మీరు చూస్తే ఆల్రెడీ పొటాష్ ప్రాబ్లం స్టార్ట్ అయింది సార్. అవును. సో రైతులు ఎంత పొటాష్ వాడినా కూడా ఫస్ట్ క్రాప్ లో ఇంకా రెండో పంట కూడా పొటాష్ ప్రాబ్లం కనిపిస్తుంది. సో దీనికి ఒక మంచి సొల్యూషన్ మన ఫార్మర్స్ చెప్తారా సార్? రైతు సోదరులకు నమస్కారం అండి. ఇప్పుడు మనము రెండో పిల్లక యాజమాన్యంలో చాలామంది రైతులు సలహాలు అడిగినప్పుడు తోటలు విజిట్ చేయడం జరిగింది. సో చాలా తోటల్లో పొటాష్ లోపం అప్పుడే కనిపిస్తూ ఉంది. సో కానీ రైతులు ఏమంటున్నారు, సార్ మనం కాయ మీద ఉన్నప్పుడు మనం ఆల్రెడీ పొటాష్ వేసింటాము, 13-0-45 కావచ్చు, 13-40, 13-00-50, ఇంకా అదర్ ఫార్మ్స్లో వైట్ పొటాష్ ఇట్లా అన్నీ వేసింటాము, కానీ మళ్ళీ ఎందుకు వచ్చింది అని అడుగుతున్నారు. సో యాక్చువల్గా అండి మన భూమి మీద ఏ పండ్ల తోటలైనా అన్ని తోటల కంటే ఎక్కువగా పొటాష్ తీసుకునేది అరటి. సో యావరేజ్గా పర్ ప్లాంట్ ఒక మొక్క పెట్టినప్పటి నుంచి కాయ తెగేంత వరకు 200 నుంచి 300 గ్రాముల పొటాష్ తీసుకుంటుంది ఈచ్ ప్లాంట్ ఒక మొక్క. అంటే మనం 1500 మొక్క పెడితే 450 కేజీలు పొటాష్ తీసుకుంటుంది. అది అంటే మనకి ఏదైతే బంచ్ టైంలో ఎంత న్యూట్రియంట్ అవైలబుల్లో ఉంటుందో పొటాష్ మొత్తంగా మొక్క తీసుకోవడం వల్ల రెండో మొక్కకు సరిపోయేంత పొటాష్ భూమిలో లేకపోవడం వల్లనే పొటాష్ లోపం వస్తుంది. సో ఒకసారి ఇట్లా చూడండి, పొటాష్ లోపం వచ్చినప్పుడు ఆకులు ఇట్లా అంచులు మాత్రమే బర్న్ అవుతా వస్తాయి ఇట్లా ఒక సైడ్ నుంచి. దీనివల్ల స్టంటెడ్ గ్రోత్ ఉంటుంది. సో మొక్క ఎదుగుదల లోపిస్తుంది. సో ఆకులన్నీ ఇట్లా అంచులన్నీ ఎండిపోతాయి. సో దానికోసం ఇది చాలా సులభమైనది. సో మళ్ళీ ఒకసారి మనము బంచ్ మీద వదిలినట్టే K4 అనే బ్యాక్టీరియా కావచ్చు, 13-0-45 కావచ్చు, లేదా పొటాషియం థయోసల్ఫేట్ కావచ్చు, తర్వాత స్ప్రే పొటాష్ అంటే లిక్విడ్ పొటాష్ కావచ్చు, ఏదైనా కానీ మనం ఈ మొక్కకు అందిస్తే ఈ పొటాష్ లోపాన్ని తొందరగా సవరించుకోవచ్చు. తొందరగా సవరిస్తేనే ఆకు ఎడ్జుల్లోనే అది నిలబడుతుంది. లేదంటే మొత్తం ఆకు అంతా స్ప్రెడ్ అయిపోయి ఎదుగుదల లేకుండా స్టంటెడ్ గ్రోత్తో మొక్క ఉంటుంది. సో రెండో పిల్లక యాజమాన్యంలో ఆకులు కూడా చాలా ఇంపార్టెంట్. సో మనం గెల్లొచ్చటానికి 10 నుంచి 12 ఆకులు నిలబెట్టుకోవాలి. కాబట్టి ఇప్పటి నుంచి అరటి ఆకులు యాజమాన్యం చేస్తే మంచి దిగుబడి ఉంటుంది. సో ఈ స్క్రీన్ మీద నెంబర్ను మీరు అడిగి సలహా తీసుకోవచ్చు. సో పొటాషియం డెఫిషియన్సీకి మన దగ్గర చాలా కాంబినేషన్స్ అవైలబుల్లో ఉన్నాయి మార్కెట్లో కానీ మన దగ్గర కానీ. సో రైతు సోదరులకు కావాల్సిన వాళ్ళు ఆ నెంబర్ని సంప్రదిస్తే మేము తెలియజేయలేము. ధన్యవాదాలు.